సహజంగా సిట్ ఏర్పాటు చేసుకున్నటువంటి పోలీస్ స్టేషన్లో ఈ విచారణ జరుగుతుంది. కానీ కేసీఆర్కు ఉన్నటువంటి ఏజ్ ఫ్యాక్టరీని దృష్టిలో ఉంచుకుని మాజీ ముఖ్యమంత్రిగా ఆయనకు ఉన్నటువంటి గౌరవాన్ని దృష్టిలో ఉంచుకుని సిట్ ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంటున్నాము. నందినగర్ నివాసానికి మీరు వచ్చి విచారణకు హాజరు కావచ్చు, మీరు మిగతా నాయకుల మాదిరిగా పోలీస్ స్టేషన్కి రావాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి సిట్ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం నందినగర్ నివాసం దగ్గర నుంచి మా ప్రతినిధి ప్రణీత లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రణీత, ఎలా ఉంది సిచ్యువేషన్ అక్కడ? ఇప్పటికే చాలామంది కార్యకర్తలు నాయకులు నందినగర్ నివాసానికి చేరుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళందరినీ కూడా తరలించే ప్రక్రియ జరుగుతోందని తెలుస్తోంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సో ఎగ్జాక్ట్లీ కేసీఆర్ నివాసానికి ఏదైతే 2 రోడ్స్ ఉన్నాయో, సో ఈ 2 రోడ్స్ని కూడా ఆల్రెడీ పోలీసులు ఇక్కడ బ్లాక్ చేసేసారు. సో మెయిన్ కేసీఆర్ నివాసానికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ అక్కడ ఒక కాన్వాయ్ కనిపిస్తుంది. సో అదే కేసీఆర్ ఇంటికి సంబంధించినటువంటి మెయిన్ గేట్. సో అక్కడి వైపు మాత్రం ఏ ఒక్క కార్యకర్తను కూడా పోలీసులు అలో చేయట్లేదు. కాసేపు క్రితమే సిట్ అధికారి కేఎస్ రావు సైతం ఇప్పటికే నందినగర్ నివాసానికి చేరుకున్నారు. సిట్ టీంలో ఇప్పటి వరకు హరీష్ రావుతో పాటు కేటీఆర్ని అండ్ సంతోష్ రావుని విచారించినటువంటి టీంలో కీలక సిట్ సభ్యుడిగా కేఎస్ రావు ఉన్నారు. సో ఆయన కాసేపు క్రితమే నందినగర్ నివాసానికి చేరుకున్నారు. సో కేసీఆర్ని విచారించేటువంటి టైంలో కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్కి సంబంధించి ఆల్రెడీ వీళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ కావచ్చు, కొన్ని ఎలక్ట్రానిక్ పరికరాలకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్నింటినీ కూడా కాసేపట్లోనే జూబ్లీహిల్స్ పిఎస్ నుండి ఇక్కడికి నందినగర్ నివాసానికి కూడా తీసుకురాబోతున్నారు. సో దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ని కేఎస్ రావు లోపల పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఏ రూమ్లో ఇన్వెస్టిగేషన్ చేయాలనేటువంటి దానికి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ని అయితే కేఎస్ రావుతో పాటు రిమైనింగ్ ఒక 2 కాసేపు క్రితమే నందినగర్ నివాసానికి చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము. సో ఆల్రెడీ అల్వాల్కి కేసీఆర్ క్రాస్ అయిపోయారు కాబట్టి మరి కాసేపట్లోనే ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. నేపథ్యంలో అయితే ప్రణీత, ఇప్పటికే కేసీఆర్తో పాటు ఎవరైనా ఒక అఫీషియల్ అసిస్టెన్స్ ఇవ్వడం కోసం ఒకరిని కుటుంబ సభ్యుల్ని కానీ లాయర్ని కానీ అలౌ చేసేటువంటి ఆస్కారం ఉందని చెప్పి తెలుస్తోంది. ఎవరు కేసీఆర్తో పాటు ఉండేటువంటి ఆస్కారం ఉంది? దానికి సంబంధించి సిట్ ఏదైనా క్లియరెన్స్ ఇచ్చిందా? సో కేసీఆర్ టీం అయితే ఇద్దరు పేర్లను సిఫార్సు చేసింది. ఒకటి సంతోష్తో పాటు ఇంకొకటి మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు. సో వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని సిట్ అలో చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 65 ఇయర్స్ గైడ్లైన్స్ కూడా అదే చెప్తుంది. అడ్వకేట్ని అలో చేయడం లేదా పర్సనల్ అసిస్టెన్స్ కోసం ఎవరో ఒకరిని ఉంచాలంటూ కూడా ఆ గైడ్లైన్స్ చెప్తున్నాయి. సో దాని ప్రకారం ఎయిదర్ సంతోష్ రావు లేదా రామచంద్రరావు వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరినైతే కేసీఆర్తో పాటు ఉంచేటువంటి అవకాశం ఉంటుంది. సో రిమైనింగ్ మెంబర్స్ ఏ ఒక్క లీడర్ని కూడా ఇంట్లో ఉంచేటువంటి ఆస్కారం అయితే లేదు. సో రిమైనింగ్ ఎవరున్నా సరే వన్స్ సిట్ టీమ్ అండ్ అలాగే కేసీఆర్ ఇక్కడికి చేరుకున్న తర్వాత వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేస్తారు. సో ప్రజెంట్ లోపల మాత్రం కేసీఆర్ నివాసంలో కేటీఆర్ హరీష్తో పాటు రిమైనింగ్ ముఖ్య లీడర్స్ అందరూ కలిపి దాదాపు ఒక 15 to 20 మెంబర్స్ ప్రజెంట్ కేసీఆర్ నివాసం లోపల ఉన్నారు. సో ప్రజెంట్ మనం విజువల్లో అక్కడ రామచంద్రరావుతో పాటు మరికొంతమంది నేతలను అక్కడ మనం చూడొచ్చు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి టీంని. సో వాళ్ళందరినీ కూడా ఇప్పుడు బయటికి పంపించబోతున్నారు. సిట్ అధికారి కేఎస్ రావు లోపలికి వెళ్ళారు కాబట్టి అక్కడ చేసుకోవాల్సినటువంటి అరేంజ్మెంట్స్ దృష్ట్యా లోపల ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా బయటికి పంపిస్తారు. సో కేసీఆర్ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమన్నా సమావేశం ఉంటే ముఖ్య లీడర్స్ని మాత్రమే ఉంచి రిమైనింగ్ అందర్స్ని కూడా బయటికి పంపించేసిన తర్వాత హరీష్తో పాటు ఉన్నటువంటి రిమైనింగ్ లీడర్స్ అందరినీ కూడా సిట్ అందరి సభ్యులు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళని బయటికి పంపించేటువంటి అవకాశం ఉంది. మనకు కనిపిస్తున్నటువంటి విజువల్స్ కేసీఆర్ లోపల నివాసం లోపల ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో ఎవరైతే రిమైనింగ్ మినిస్టీరియల్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే అక్కడ పెట్టారు. సో ఏసీపీ వెంకటరెడ్డి మనకు అక్కడ కనిపిస్తున్నారు. సో వాళ్ళని బయటికి పంపించేటువంటి ప్రయత్నం అయితే లోపల కొనసాగుతుంది. ఏసీపీ వెంకటరెడ్డి వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. సో ఎందుకంటే సిట్ సభ్యులు ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటున్నారు కాబట్టి అక్కడ ఎలాంటి అబ్స్టకిల్ ఉండకుండా, ఎలాంటి ఆటంకం సిట్ అధికారులకు కలిగించకుండా ఉండేందుకు లోపల ఉన్నటువంటి వ్యక్తులను అయితే బయటికి పంపిస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. సో ఉదయమే దాదాపు కేటీఆర్ హరీష్ రావు చేరుకునే ముందే కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు లోపలికి వచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ వాళ్ళందరినీ రిస్ట్రిక్ట్ చేయగలిగారు. కానీ ఎవరైతే కేటీఆర్ హరీష్ రావుతో పాటు వచ్చినటువంటి కొంతమంది వాళ్ళ పిఏలు కావచ్చు వాళ్ళని మాత్రం అలో చేశారు. సో ప్రజెంట్ వాళ్ళందరినీ కూడా బయటికి పంపించేస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఎక్స్టెండెడ్ సిట్ కార్యాలయంలో నందినగర్ నివాసం మారేటువంటి ఆస్కారం ఉన్న సందర్భంలో అక్కడ కేవలం సిట్కి సంబంధించి అఫీషియల్గా పర్మిట్ చేసినటువంటి ఒకే ఒక్క అసిస్టెన్స్ మాత్రం ఉంచేటువంటి ఆస్కారం ఉంది. మిగతా ఎవరు కూడా కేసీఆర్తో పాటుగా విచారణ సందర్భంలో ఉండేటువంటి ఆస్కారమే లేదు. అది ఎవరు అనేది మరికొద్దిసేపట్లో మనకు ఒక క్లారిటీ వచ్చేటువంటి ఆస్కారం